ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 6న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. 7 తరాల సరిపడా డబ్బు వస్తుందండి. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మహారాజయోగం పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. మీ జీవితం మారబోతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీకు సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి కూడా. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. మరి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. 2025 జూలై 6 ఆదివారం రోజున తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహదోషాలు పోతాయి. రాహుకేతులు శని దోషాలు అన్నీ కూడా పోతాయండి. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుగా మారుతాడు. మందార ఆకులతో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కూడా చూడగలుగుతారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం చేయడం వలన చాలా అనుకూలమైన ఫలితాలు కూడా వస్తాయి. చాలామంది అప్పుల బాధల్లో సతమతమవుతూ ఉంటారండి. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి కూడా ధనం ఉండదు. ఎప్పుడూ డబ్బులు అప్పు కట్టుకోవడానికే సరిపోతుంది. అందరిలో అవమానాలు పడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారందరికండి ఈ రోజున ఈ విధమైన ధన సమస్య ఉన్నవారు ఈ తొలి ఏకాదశి రోజున ఈ మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీకుండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. అయితే ఇంత విశిష్టతమై ఉన్న మందార చెట్టు యొక్క ఆకులతో గనక ఈ తొలి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహదోషాలు మన సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కటిక పేదవాడే అయినా సరే కోటీశ్వరుగా మారుతాడు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగ రోజున విష్ణుమూర్తిని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి. మందార ఆకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార పూలతో చేసే పూజ అంటేనే లక్ష్మీనారాయణ ఇద్దరికి ఇష్టం. మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి. ప్రకృతి నుండి వచ్చే ఆకులతో పూలతో కనుక ఏ పరిహారం చేసినా సరే 100% ఫలితాలు వస్తాయండి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మందార చెట్టు ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మనం ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చితంగా మందార చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుంది అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. దేవత పూజలకు మనం మందార పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవత వృక్షాలకు కూడా మందార చెట్టుకు ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవత వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటండి. ఈ 5 దేవత వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందార చెట్టు. ఈ 5 వృక్షాలకు దేవతా వృక్షాలు అని అంటారు. దేవత వృక్షాలలో మందార చెట్టు ఉండడం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో కూడా పూలు పూస్తే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనగా ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారని పురాణ కథలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ మొక్కను చూస్తూ బయటికి వెళ్ళడం వల్ల అంతా కూడా శుభమే కలుగుతుంది. చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే గనక మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసికమైన దోషాలు కూడా మన మందార చెట్టు తొలగించి చేస్తుంది.
ఆ మొక్క ఇంట్లో స్థిర నివాసనానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వెర్ర మందార పువ్వులను గనక తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగ్లి ఉంటారని ఒక నమ్మకం కూడా ఉందండి. మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించుకోవచ్చు. మందారం మొక్కతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా లాభాలు కూడా పొందుకోవచ్చు. అయితే ఇన్ని విశిష్టతమైన ఈ మందార మొక్కతో గనక ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, తక్షణమే మీకున్న సమస్యలు, గ్రహదోషాలు, అప్పులు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరులుగా మారుతాడని అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయండి. మరి తొలి ఏకాదశి రోజున మందారం ఆకుతో ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఎంతో ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగకు అది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను ఎండబెట్టుకొని వస్తుంది ఈ తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద కూడా 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటేనే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడం అయిన మనసును కలిపితే 11. ఈ 11 వేగంగా ముఖ్యంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం. దీన్ని శయన ఏకాదశి, పదమ ఏకాదశి, హరివాస ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపానుపు పైన శ్రేయస్తూ ఉంటారు. అందుకే దీన్ని మనం శయన ఏకాదశి అని కూడా అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రుడు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టుగా కనిపిస్తాడు. సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉదయిస్తున్నట్టుగా కూడా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణ వైపుగా మళ్ళినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభంగా సూచిస్తుంది. ఏకాదశి రోజున ఆడవారు పొర్రపాటును కూడా ఈ తప్పులు చేయకూడదండి. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది, అసలు మంచిది కూడా కాదు. 7 తరాల వరకు దారిద్ర్యం అనుభవిస్తారు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏకాదశి రోజున తెలిసి తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం అనేది సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తున్నారండి. మరి తొలి ఏకాదశి రోజున చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం అనేది చాలా విషయమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే, మొదటిగా మీరు దశమి రోజే రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. ఏకాదశి రోజున ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది 3 రకాలుగా ఉండవచ్చండి. అంటే అసలు ఏమి తినకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని కూడా ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసైనా సరే ఉపవాసం ఉండవచ్చు. 15 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే, 60 ఏళ్ళ లోపు ఉన్నవారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యంగా ఉన్నవారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, అంటే ఆరోగ్యం సరిగ్గా ఉన్నవారు మాత్రమే చేయాలండి. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆరోగ్యం బాగా ఉన్నవారు మాత్రమే చేయండి. ఎప్పుడైనా సరే పూజ కానీ ఏదైనా మనం భక్తితో చేసేది మనస్ఫూర్తిగా ఇబ్బంది పడకుండా చేసుకోవాలి. ఇబ్బంది పడుతూ మనకు ఓపిక లేకపోయినా సరే 5-6 వంటకాలు చేసేలా దేవుడికి నైవేద్యాలు పెడుతూ ఉంటాం. కానీ మనకి 10 రకాలు చేసినా సరే దేవుడు కరుణ అనేది ఎలా ఉన్నా సరే భక్తి శ్రద్ధలతో చేస్తే చాలండి. ఇలా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగే వారికి లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపద, వైభవం అన్నీ వస్తాయండి. అలానే రక్షణ కూడా వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజున అస్సలు కొన్ని నియమాలు మనం పాటించాలండి. ఈ నియమాలు పాటించాలి అనే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఏకాదశి అంటేనే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈ 11 ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం, అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలండి. వీటి వల్లనే మనకు సైన్స్ చెప్తుంది ఏకాదశి రోజున వీటిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం, మాంసం, మద్యం తినకుండా ఉండాలి. అలానే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు కూడా చేయరాదు. అంటే వినకూడనివి వినకూడదు. చాడీలు, బూతులు, అంటే చెడు మాటలు వినకూడదు.
కళ్ళతో చూడకుండా కూడా చూడకుండా ఉండాలి. ఎవరితో కూడా మనం ఈ రోజున అసభ్యకరంగా కూడా మనం ఉండకూడదు. క్షయవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే గనక వాక్, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు కూడా మనం చెయ్యరాదు. అంటే పరువును నిందించకూడదు, బాధ పెట్టకూడదు, సహచరులతో చర్చించకూడదు, వాదనకు దిగకండి. అలానే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజున అంటే బ్రహ్మచర్య పాటించాలి ముందు రోజే. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే చాలండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. ఇలా ఈ పవిత్రంగా ఉంటే చాలండి. తొలి ఏకాదశి రోజున భార్యాభర్తలు కలవకూడదు. అలాగా ఇప్పుడు చెప్పుకున్న పనులు ఏమీ కూడా చేయకండి. అలాగే నెలసరి ఉన్నవారు ఆడవారు కూడా ఏకాదశి వ్రతాన్ని చేయరాదు. అలా చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ముందు రోజు శనివారం వస్తుంది కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా చేసుకోండి. ఈ తప్పుడు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదండి. అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే ఈ తప్పులు చేయకండి. ఇక మందారం ఆకుతో ఈ తొలి ఏకాదశి రోజున ఈ పరిహారం చేస్తే చాలండి. మీకున్న ధన సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, రాహుకేతులు, శని దోషాలు అన్నీ కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు అయితే చెప్తున్నారండి. మరి ఈ తొలి ఏకాదశి రోజున ఒక మందార ఆకును తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్టు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. ఒకవేళ మీకు లేకపోతే మన పక్కింట్లో కానీ, ఎదురింట్లో కానీ ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని మంచిగా ఉన్న ఆకును తెచ్చుకోండి. అంటే పురుగు పట్టింది కానీ చినిగింది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును తీసుకుని మీ ఇంటి లోపలికి వచ్చేయండి. మందార ఆకులకు మన కష్టాలను, సమస్యలు తొలగించే శక్తి ఉంటుందండి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంటుంది అని మీకు తెలుసా? ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కూడా. కాబట్టి మీరు ముందుగా మందార ఆకును తెచ్చుకోండి. మందార ఆకును మనం ముందుగా ఏం చేస్తారంటే ఒక స్టీల్ ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఇతర ప్లేట్ కానీ తీసుకుని ఆ ప్లేట్ మీద స్వర్తిక్ గుర్తును రాయండి. ఆ గుర్తు మీద మందార ఆకును పెట్టి చిటికెడు కుంకుమనేయండి. కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైంది. కుంకుమ వేసిన తర్వాత దాని మీద కల్లుప్పును కూడా ఆ ఆకు మీద ఎంత పడుతుందో అంత ఉప్పును వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదండి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంటుంది. కనుక మందార ఆకు మీద కల్లుప్పును కూడా వేయండి. కుంకుమ, కల్లు ఉప్పు ఈ రెండింటినీ వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఈశాన్యంలో కానీ పెట్టండి. ఏకాదశి రోజు ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అలా ఆ ప్రదేశంలో పెట్టిన తర్వాత ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. మందార ఆకును మనం సమస్యను తొలగించే శక్తి ఉంది. కనుక తొలి ఏకాదశి రోజున ఈ మందార ఆకును పరిహారం చేస్తే చాలండి. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయని, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, రాహుకేతులు దోషాలన్నీ కూడా పోతాయి. మీరు అపార కుబేరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుడికి వెళ్ళేటప్పుడు, విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకును కూడా తీసుకుని వెళ్ళి ఆ మందార ఆకును పెట్టి ఆకు మీద ప్రదనం పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది, తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఆ వస్తువులలో మొదటిది వస్తువు ఏమిటి అంటే పచ్చ కర్పూరం. కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. కొంతమంది ఇళ్లల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతోమంది బాధపడుతూ పోతూ ఉన్నారు కదండి. అలాంటి వారందరూ కూడా ఈ రోజున పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా అండి మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరిగి తీరుతుంది. ఈ రోజున పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. ఈ రోజున మీరు ఆ పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు, లేదా మీ పూజ గదులు పెట్టి కూడా ఉండవచ్చు, లేదా ప్రసాదంలో కొంచెం పొడి వేసి కలుపుకోవచ్చండి. మీ ఇష్టం. ఈ పచ్చ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చ కర్పూరాన్ని మాత్రం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదండి, కానీ కొత్తది మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. తొలి ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని కొని తెచ్చుకోవడం వల్ల మీకుండే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. తరతరాలు కూర్చొని తిన్న డబ్బు అనేది మీకు వస్తుందండి. మహారాజయోగం పడుతుంది. కానీ ఈ రోజున మీరు ఒక గ్లాసులో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి. ఆ తర్వాత ఈ కర్పూర నీటిని ఇండ్లు 4 మూలలా చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఏమన్నా సరే బయటికి వెళ్ళిపోతాయండి. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా కూడా చేసి మంచి శుభఫలితాలు పొందండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజున ఒక ఏకాక్షి నారికేలాన్ని గనక కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే దారిద్ర్యం అంతా కూడా పోతుంది. ఏకాక్షి నారికేలం అనేది పూజ స్టోర్లో దొరుకుతుంది. 100 రూపాయలు పెడితే వస్తుందండి. కాబట్టి ఈ రోజున ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి చూడండి. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలండి. మీకున్న సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటేనే ఒక కన్ను గలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయ చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. ఈ 3 కన్ను ఉన్న కొబ్బరికాయలు నైవేద్యంగా పనికి వస్తాయి. కానీ ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ కొన్నే ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి పూజ స్టోర్లో కూడా దొరుకుతాయండి. ధనవంతులుగా మారాలని కోరుకునే వారందరూ కూడా తొలి ఏకాదశి రోజున ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ లేదా తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. పచ్చకర్పూరం, ఏకాక్షి నారికేలం ఈ 2 వస్తువులు లేదా ఈ 2 వస్తువులు ఏదో ఒక్కటైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి.